తులారాశి వారికి ఈ వారంలో ఆశయాలు నెరవేరి అనుకున్నది సాధించే సూచనలు ఉన్నాయా అండి? గొప్పగా ఉన్నాయి. ఎందుకంటే రాహువు లాభంలో, తృతీయస్థ శనియోగం, షష్ఠోపచయగతుడైనటువంటి సూర్య భగవానుడు. అసలు ఈ సూర్యుడు శని యోగిస్తే మనలో చాలా వరకు దోషాలు పోతాయి. అసలు మన ఆలోచన మారాలి. కష్టాలు ఉంటాయి, కష్టాలను అధిగమించడానికి తగిన ఆలోచన అవసరం. ఈ క్రమంలో ఆశయం నెరవేరుతుంది, అనుకున్నది సాధిస్తారు. గతం కంటే అనుకూలమైన శుభకాలం. బుద్ధి బలంతోనే గుర్తింపు సాధ్యమవుతుంది. ఆత్మశక్తి ముందు ఏ శక్తి పనిచేయదు కాబట్టి ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా విజయాన్ని అందించి తీరుతుంది. ఆర్థిక స్థితి గతం కంటే మేలు. ఖర్చులు అదుపు చేయాలి. కొన్ని విఘ్నాలున్నా పెద్ద సమస్య ఏమీ లేదు. కుటుంబంలోని పెద్దలను సంప్రదిస్తే మేలు జరుగుతుంది, అపోహలు తొలుగుతాయి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? బ్రహ్మాండమైన ఫలితాలు రావాలంటే లక్ష్మీదేవిని స్తుతించాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రధానంగా చతుర్భుజ అయినటువంటి మహాలక్ష్మి సందర్శనం వల్ల ఐశ్వర్య సిద్ధి మరింతగా సహకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దాన విషయంలో 12వ రాశిలో గురుగ్రహం ఉన్నది. శనగలు దానం చేయండి.